ఫిష్ అయినా పెంచుకోవాలన్నా కొనుక్కునే ముందే వాటి గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కొక్క ఫిష్‌కి ఒక్కొక్క ప్రాంతం ఇంకా ట్యాంక్ హ్యాబిటేట్స్ అని ఉంటాయి. అవి తెలుసుకున్న తర్వాతే మీరు దాన్ని పెంచుకోవాల్సి వస్తుంది. మిడిల్ కేస్ ఆక్వాటిక్స్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మన హాబీలోకి కొత్త ఫిష్ వెరైటీని అయితే తీసుకొచ్చాను. అవి ఏంటంటే డ్రాఫ్ట్ గోరామిస్. ఇవి బ్రీడ్ వచ్చేసి పవర్ బ్లూ డ్రాఫ్ట్ గోరామిస్ మాట. ఇప్పుడు వీటిని జెండర్ గురించి అయితే ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. జెండర్ గురించి చూసుకుంటే వీటికి పైన డోర్సల్ ఫిన్ అది రౌండ్గా ఉంటే అది ఫీమేల్, అదే డోర్సల్ ఫిన్ కలరేషన్స్తో ఉండి అది షార్ప్గా ఉంటే అది మేల్ అవుతుంది అన్నమాట. 100% ఖచ్చితంగా ఇలా మనం చెప్పేసుకోవచ్చు. ఇంకా తర్వాత స్టెప్ ఏంటంటే లైట్ కలరేషన్ ఇంకా బల్జ్ బెల్లీ అనేది ఉందంటే, అంటే కలరేషన్ తక్కువ ఉండి పెద్ద పొట్ట ఉందనుకోండి అది ఫీమేల్. ఎగ్స్ క్యారీ చేయాలి కాబట్టి పొట్ట అనేది ఎక్కువ ఉంటుంది ఈ బెల్లిస్ ఏరియా అనేది. అదే మేల్ విషయాన్ని చూసుకుంటే బాడీ అనేది కొంచెం సన్నగా వస్తుంది, ఇంకా డార్క్ కలరేషన్స్తో ఉంటుంది అన్నమాట. కలరేషన్స్ అనేది దీనికి మాత్రం ఉంటుంది, ఫీమేల్కి ఏదో లైట్గా ఉంటుంది. ఇదిగోండి మీకు సన్లైట్లో పెట్టి చూపిస్తాను. ఇదిగో ఇది వచ్చేసి మేల్ మాట. ఇక్కడ యాక్టివ్గా తిరుగుతుంది చూడండి, అది మేల్. మీరు దాన్ని గమనించుకున్నట్టయితే దానికి షార్ప్ ఫిన్స్ ఉన్నాయి, కలరేషన్ అనేది బాగుంది, రెడ్ రిష్ కలరేషన్ కూడా ఉంది. కానీ ఫీమేల్ చూసుకుంటే అది చిన్నగా ఉంది, కానీ దానికి బాడీ బెల్లీ పార్ట్ ఎక్కువ ఉంది, బాడీ తక్కువ ఉంది, ఇంకా అది లెస్ అగ్రెసివ్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అదిగోండి దాని ఫిన్స్ కూడా చిన్నగా ఉండి రౌండ్ షేప్లో ఉన్నాయి. వీటికి మళ్ళీ వీడియో చేస్తాను, ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. మీకు మళ్ళీ వచ్చే వీడియోలో వీటి యొక్క ఆరిజిన్ అనేది ఎలా ఉంటుందో చెప్తాను. వీటి ఆరిజిన్ స్టోరీ అనేది చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఈ వీడియోకి కానీ చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో ఖచ్చితంగా చూడండి, సరేనా? మీరు ఎప్పుడైనా గోరామిస్ కానీ పెంచుకుంటున్నారంటే ఖచ్చితంగా ప్లాన్స్ అనేవి ఉండాలి. వాటికి కొంచెం ఎలాగంటే కొంచెం వైల్డ్గా అయితే ఉండాలి సెటప్ అనేది. ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి, నేను ఖచ్చితంగా సెటప్ అనేది చేశాను చక్కగానే. మరీ హెవీ ప్లాన్స్ వేయలేదు, కొంచెం స్విమ్ చేయడానికి వాటికి ప్లేస్ అనేది వదిలేను. ఇప్పుడు వీటి కలరేషన్ అనేది చూపిస్తాను చూడండి. ఇదిగోండి మన మేల్ కలరేషన్ సన్లైట్లో పడితే ఎలా మెరుస్తుందో, దాని బాడీ చూసారా ఎలా మెరుస్తుందో. బ్లూ పవర్ బ్లూ మాట, నియాన్ బ్లూ అని అంటారు అందరూని, కానీ కాదు, నియాన్ బ్లూ అయితే ఇంకా బాగా మెరుస్తుంది. కెమెరా కనీసం ఫోకస్ కూడా చేయలేదు మాట, అంత అలా మెరిసిపోతుంది. ఇవి పవర్ బ్లూలోకి అయితే వస్తే. ఆరిజిన్ వీడియో కావాలంటే ఖచ్చితంగా కమెంట్ అనేది చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. ఈ వీడియోకి అయితే గాయ్స్ ప్లీజ్ లైక్ చేయండి. ఆగండి, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి. లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి. అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ MC Aquatics తెలుగు, దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను.